ఇంకా మెసేజ్ పెట్టారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ గుడిలోని దేవతను నిర్మించడానికి ఒక శిల్పం తెచ్చి పడేస్తే, అదే చెక్కుతుంటుంటే పడిపోయిందంట, మళ్ళా చెక్కుతుంటుంటే పడిపోయిందంట. ఈ శిల్పం ఈ శిల్పానికి చెక్కిన వేస్ట్ అని చెప్పేసి శిల్పి ఏం చేశాడంట, ఆ శిల్పాన్ని పక్కన పెట్టేసేసి ఇంకో శిల్పాన్ని తీసుకొచ్చి అమ్మవారి విగ్రహం చెక్కడం మొదలుపెట్టాడంట. ముక్కుకు ఒక 30 సార్లు, మెడకు ఒక 40 సార్లు, ఇలాగ ప్రతి దానికి శిల్పం కొట్టి 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 ఉలితో చెక్కుతున్నప్పుడల్లా ఈ రాయి అయితే కదలలేదంట. అమ్మవారి శిల్పం చేసే రాయి అంతకుముందు పెట్టిన రాయి కొడుతుంటే దెబ్బ దెబ్బకి కింద పడిపోతుందంట. ఇది పనికిరాదని చెప్పేసి అని దాన్ని ఏం చేశారంట, సర్లే అమ్మవారికి గడప పెట్టాలి కదా, గడప కింద దాన్ని వేశారంట. శిల్పం తయారైతుంది, మంచి ఆకృతులతో అమ్మవారి శిల్పం తయారైందంట. ఈ తయారైంది అమ్మవారు అయింది, ఉలికి తట్టుకోలేక కింద పడిపోయేది గడప అయింది కదా. అలా ఉంటుంది కదా, ఇది తెలిసింది కదే కదా అని నేనేం చేస్తున్నానంటే ఏదో విధంగా ట్రై చేద్దాం